తెలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి అలచాలే ఇలనే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతల్లా వచ్చిపోవాయిలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతల్లా వచ్చిపోవాయిలా నిరీక్షించే కంటికే పాపలా. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. గాలికి చెట్లు ఊగినట్టు మా బుడతల గానపవనాలు మిమ్మల్ని ఊగిస్తున్నాయి కదూ. ఇలాగేనండి మా విజేత ఇప్పుడు నంబర్ 1 షోగా మీ ముందుకొచ్చింది. ఇవాళ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 8 ఎపిసోడ్. సోలోస్ అధ్యాయం సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ ఒక థీమ్ బేస్ చేసుకుని ఆ థీమ్లో మా పార్టిసిపెంట్స్ పాటల్ని ప్రజెంట్ చేస్తున్నారు. అంతకుముందు ఎపిసోడ్లో ఇళయరాజా గారి స్పెషల్, ఆ తర్వాత మాస్ అండ్ ఫోక్ సాంగ్స్తో దుమ్ము దులిపేశాం. మరి వాళ్ళ ఈ ఎపిసోడ్లో మరో సంగీత దర్శకుడి పాటలు థీమ్ అన్నమాట. ఈయన ఎవరో కాదు, నవరసాల వరుసల సరసి, సప్తస్వర వారాసి, సినీ గీత శిఖరవాసి, ఆంధ్రుల పుణ్యముల రాసి, ఆర్ వెరీ వెరీ ఓన్ డియర్ కీరవాణి గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ అ హ్యూజ్ అప్లాజ్. Sir, it's a pleasure to have you on this show. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుణ్య. మనమూరు పాండవులో సారథి గారు వచ్చిన డైలాగ్ అంటారు. చెప్పండి సార్. దేవాలయంలో ఉన్న సొమ్ములంతా దొంగిలించి తీసుకెళ్ళిపోతుంటే ఊళ్ళో వాళ్ళు అందరూ అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నారు మీరు డబ్బు తీసుకుంటే ఏడిచట్టే ఉంది, మా డబ్బు మేము దొంగిలిస్తాం అని డైలాగ్ ఉంది. అలాగా మన ప్రోగ్రాంలో నా పాటలే ఏంటి మరి మీ పాటలు పాడకపోతే మీరు మొన్న అన్నట్టు మీరు బెటర్గా వాళ్ళని మీ పాటలోనే జడ్జ్ చేస్తారని మీరు అన్నారు. సరే సార్, కార్యక్రమంలో ఇక ముందుకు వెళ్లే ముందు చిరు గురువుల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మనం ప్లేబ్యాక్ సింగర్గా కావాలంటే మన వెనకాల తప్పకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం చాలా అవసరం. అలా నాకు తెలిసి నాకు మీ కెరియర్ నలుగురిలోనూ ఒక కామన్ ఫ్యాక్టర్ ఒక ఆయనే కనిపిస్తారు. ఆయనే మన ముందుకు వచ్చిన ఆయన. సో మీరు మీ ఓన్ ఫీలింగ్స్లో ఆయన మీ కెరియర్లో కాంట్రిబ్యూషన్ ఏమిటి అండ్ ఆయన మీకు ఏమి, వాట్ డస్ హీ మీన్ టు యూ అనేది మాకు చెప్తారా ప్రేక్షకులకి? So you've added an entirely unexpected dimension to my life. It is so nice to know somebody who is so simple, so humble, so greatness comes in simple packages. And you know, Kirwani sir is a perfect example for that. Ma nanagaru tarvata, I think, sir, you are the person who has inspired me completely to just be a good human being and do good work. Thank you. That's all I can say. Thank you, Anuj, for your feelings. But I think had been just a tool in God's hands, because it's He who does everything for us, good or bad. We are just tools in between. I'm glad God blessed me through you, sir. I'm not as great as your father because I know him personally. I know I'm very lazy. I have to develop by myself a lot. But you deserve really what you got so far, and God bless you. You can do it. So that was really nice.
కీరవాణి గారు, కృతజ్ఞత ఇలానే కాదు ఇంకో రకంగా కూడా మేము ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాం. లోకల్ టీవీ వాళ్ళు మీకోసం ఒక స్పెషల్ ఆడియో విజువల్ ప్రిపేర్ చేస్తారు, చూద్దాం సార్. షూర్. భాష ఏదైనా, సంగీతం ఏదైనా 7 స్వరాలతో వాగదేవికే స్వరార్చన చేసే స్వరాల వాణి కీరవాణి. భానుమతి శివదత్త పుణ్య దంపతుల పెద్ద కుమారుడు కీరవాణి గారు వైజాగ్లో 1961 జులై 4న జన్మించారు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కీరవాణి గారు 4 సంవత్సరాల లేత వయసులో శ్రీ సీతన్ గారి దగ్గర కేవలం 1 సంవత్సరానికి మాత్రమే సంగీతం నేర్చుకున్నారు. కాకినాడ నెహ్రూ కాన్వెంట్ స్కూల్లో కీరవాణి గారు చదువుకున్నారు. ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఆ స్కూల్లో చదివి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఏ భావాలు ఉంటాయో పెద్ద అయిన తర్వాత అవే భావాల్లో అతను సక్రమంగా కష్టపడి పనిచేసి స్కూల్లో చదివిన విద్యార్థిగా అతను ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా ఒబీడియంట్ స్టూడెంట్, మ్యూజిక్లో చాలా ఇంట్రెస్టెడ్, కానీ అట్ ద సేమ్ టైం అసలు స్టడీస్ని కూడా ఏమీ నెగ్లెక్ట్ చేసేవాడు కాదు, చాలా బాగా చదివేవాడు అనమాట. సంగీతంలోనే కాకుండా మరగద కీరవాణి కోడూరి చదువులో కూడా ఫస్టే. మ్యూజిక్ వాళ్ళ ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకని ఆయన ఈ బాబుని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తూ పంపించి, కోచింగ్కి పంపించి బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఆయన అట్ ద బ్యాక్, ఆ బాబు బ్యాక్ ఉండేవాళ్ళు. అందుకని మంచి ఎక్స్పర్ట్, 6th క్లాస్కే మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు. మాకు యానివర్సరీస్ టైంలో మేము అన్ని ఐటమ్స్కి మేము పాటలు పాడుతుంటే వెనకాల వయలిన్ ప్లే చేస్తూ ఉండేవాడు అనమాట. అయిపోయిన తర్వాత తన వేరే మళ్ళీ ఒక పాట పాడుతూ వయలిన్ ప్లే చేసేవాడు అనమాట. ఇంకా అసలు ఆ సీన్ ఇప్పుడు కూడా నాకు ఎంత గుర్తో, ఇప్పుడు పాడిన పాట కూడా ఇంకా నాకు గుర్తుందనమాట. నేను ఇంకా బాబు చదువుతుండగా నేను లాస్ట్లో నాకు వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతే 5 o'clockకి స్కూల్ అయింది, నేను వెళ్తున్నానని చెప్పాను. కానీ తల్లిదండ్రులందరూ నా కోసం వెయిట్ చేస్తుంటే నాతో పాటు వచ్చి అందరి ఇళ్ళకి తీసుకుని వెళ్ళాను. అందరి ఇళ్ళకి వచ్చి ఈ బాబు పాడతాడని తెలిసి పాట పాడవా అని అడిగేవాళ్ళు ఇంట్లో. అడిగితే నాకు ఇంకా పాడిన పాట గుర్తుందనమాట. చక్కనైనా చందమామ ఎక్కడున్నామని ఆ పాట పాడాడు. అదేని తర్వాత తన మనసుగతి ఇంతే అని ఆ పాట పాడాడు అనమాట. 2 పాటలు అవి నేను మర్చిపోలేను. నాతో పాటు ఆవేళ 9:30, 10 వరకు ఉండిపోయాడు. అన్ని ఇళ్ళకి తిరిగేసి ఆఖరిలో ఇంకా వాళ్ళ మా అమ్మగారి సెంటర్ వచ్చింది అనమాట. ఆవిడకి వచ్చేగా నా కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళాడు. ఆ సీన్ అస్సలు మర్చిపోలేను. కంటి నిండా నీళ్ళతో నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. కీరవాణి గారు ఇక్కడ చదివారని మా మాస్టర్స్ అందరూ చెప్తుంటారు. ఆయన చదివిన స్కూల్లోనే మేము చదవడం చాలా గర్వంగా ఉంది. మగధీర సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనంత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కష్టించి పని చేయడమే విజయాల రహస్యం అని స్కూల్లో నేర్చుకున్న పాఠమే తన జీవితంలో కూడా ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీలో సింగర్ అవ్వాలని వచ్చి సాటిలేని మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచారు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ రాజామణయ్య గారి వద్ద 2,000 రూపాయల జీతంతో అసిస్టెంట్ గా పనిచేసి 1990లో మనసు మమత అన్న సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా డెబ్యూ చేశారు కీరవాణి గారు. 1991లో కీరవాణి జీవితంలోకి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వల్లి గారు భార్యగా అడుగుపెట్టారు. భార్య సహకారం, పిల్లల అనురాగం కీరవాణి గారి స్వరఝరికి మరింత వన్నె తెచ్చాయి. 1990 to 2009 ఈ 19 సంవత్సరాలలో 1300కు పైగా పాటలకి సంగీతం సమకూర్చి ఎంతో మందికి ఆనందింపచేసిన కీరవాణి గారికి లోకల్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ కారుణ్య, థ్యాంక్ యూ అనిత గారు. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నతనంలో నేను కలుసుకున్న మా మేడం గారు, హెడ్ మిస్ట్రెస్ షీబా రాణి గారు, షీబా బెన్నీ గారు, ఆవిడ్ని మళ్ళీ నేను చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎక్కడున్నారో తెలియదు, బట్ ఆవిడ్ని ఎట్లాగా మీరు కలుసుకున్నారో తెలియదు, కానీ చాలా మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయింది మైండ్ అంతా. ఆదినారాయణరావు గారు మా స్కూల్లో కరెస్పాండెంటు, చాలా మళ్ళీ నెహ్రూ కాన్వెంట్లో మళ్ళీ కూర్చుని చదువుకున్నట్లు అనిపించింది. ఇటువంటి లవ్లీ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నేను చూసినవి కాకుండా చూడనివి కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ చేసి నన్ను ఆనందింప చేసినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లోకల్ టీవీ. థ్యాంక్ యూ స్వప్న. శివరాణి గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు.
ఆవిడకి మర్చిపోయిన విషయం ఒకటి గుర్తు చేస్తాను. చెప్పండి సార్. వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన మంచి హార్మోనిస్ట్. ఆయన కంపోజ్ చేసిన పాటని మేమందరం పిల్లలు స్కూల్లో పెర్ఫామ్ చేసేవాళ్ళం ప్రతి యానివర్సరీకి. ఆ పాట ఏంటంటే, కురిసి కురిసి నీలి మబ్బు విరిగి విరిగిపోయేలే, విరిగి ఇంద్రధనువు నేల కొరిగిపోయేలే, ఏమి దీని అందము ఏమి దీని చందము, ఇంత కనుల పండు వెందుకందుము. మేడం గారు మీరు వింటూనే ఉంటారు. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ పాట ఎవరు కంపోజ్, మీ తమ్ముడు గారు కంపోజ్ చేశారు. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయనే రాసి కంపోజ్ చేసినట్టు నాకు గుర్తు. మరి ఈ పాట విన్నప్పుడల్లా మీరు అందరూ గుర్తొస్తుంటారు. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతూ ఉంటుంటాను. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. మీ ఇంట్లో అందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. కీరవాణి గారి సినీ గీతాల సమర్పణలో కాసేపు బ్రేక్ ఏర్పడం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ సార్, వెల్కమ్ రాజమౌళి గారు. పెళ్ళైపోయిందా? అమ్మ బొమ్మాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంట. అక్కడ ఈ టీవీ మా టీవీ నువ్వెలా చూడగలవే బొమ్మాలి? నువ్వు ఈ టీవీ మా టీవీ లోకల్ టీవీ చూడలేవే? చూడలేవు బొమ్మాలి. 7 సంవత్సరాలు నిన్ను ప్రేమించి వెంటబడితే నా చేత ఇవన్నీ కొనిపించుకొని చివరికి వికారోని చేస్తావా బొమ్మాలి? ఆడదానికి మొగుడు కన్నా ఈ టీవీ మా టీవీ గొప్పది కదూ. అందుకే నీకు పెళ్ళయ్యేలా చేసా, ఏ టీవీ ఛానల్ కూడా రాని అమెరికా వెళ్ళేలా ప్లాన్ చేసా, నీ ఆనందాన్ని మంట కలిపేలా చేసా. తెలుగు వన్నుంటుండగా నువ్వు దేన్ని ఆపలేవురా? అరుంధతి, నిన్ను పసిఫిక్ పంపిస్తే PST లో చూస్తా. ఈస్ట్, EST, UK, GMT. నీకు నచ్చే ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు కరెంటు తీస్తా. తెలుగు వన్ వర్చువల్ DVR ద్వారా తర్వాత చూస్తా. వినోదానికి వినోదం, ఆదాకి ఆదా, తెలుగు వన్ చందా. నేడే తెలుగు వన్ చందాదారులుగా చేరండి. తెలుగు వన్ ప్రసారాలతో పాటు మీ అభిమాన టీవీ ఛానల్స్ వీక్షించండి. పూర్తి వివరాల కోసం తెలుగు వన్ కస్టమర్ కేర్ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ ఉంది, అది మీకు ప్లే చేసి వినిపిస్తాం. మీరు దయచేసి అది విని ఆ వ్యక్తి ఎవరో మాకు గుర్తుపట్టి చెప్తారా? ఇప్పుడు ఒక మీ క్విజ్ని మేము చెప్తూ ఉన్నాం. సో మా చిన్న క్విజ్ ఇది, చిలిపిగా. తప్పకుండా. పకలే బద్ధకం జగమే తామసం, అసలే నీరసంగా ఉంది నాకు, పకలే బద్ధకం. నేను చెప్పడంలో ఆశ్చర్యం లేదు, నాకు తెలుసు ఈ వాయిస్ ఎవరితో. బట్ నువ్వు గెస్ట్ చేయి ఎవరిదై ఉంటుందో. నాకు అస్సలు ఐడియా లేదు సార్. ఓకే, వాయిస్ ఆ వ్యక్తి ఏజ్ ఎంత ఉండొచ్చు? చిన్న బాబులా అనిపిస్తున్నాడు. 12 సంవత్సరాలు ఉండొచ్చు. అంతే సార్. అంతవరకు కరెక్టే. అది రీసెంట్గా రిలీజ్ అయిందే మగధీర, ఆ సినిమా డైరెక్టర్ వాయిస్ అది. రాజమౌళి గారి వాయిస్ అది. రికార్డ్ చేసింది నేనే 1986లో. ఓహో, సో మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఒక 23 ఏళ్ల అనుబంధం, అంతకంటే ఎక్కువ అనుకుంటాను. సో అంతటి ఇంపార్టెంట్ పర్సన్ మన సమక్షం లేకుండా మీ స్పెషల్ మేము ఎలా చేస్తాం? అందుకే ఆయన ఒకసారి మన మధ్య పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ రాజమౌళి గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ రాజమౌళి గారు. మీరు కీరవాణి గారికి ఎంతో క్లోజ్ అని మా అందరికి తెలుసు, కానీ మీ అనుబంధం గురించి ఏమన్నా మాకు ముక్క చెప్తారా?
ఇవాళ ఆయన పాటలు స్పెషల్ చేసుకుంటున్నాం మేము విజేతలు. మాకు పండగ. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలీదు. మెడ్రాస్ లో మేము ఉన్నప్పుడు 13 మంది ఒక 2 bedroom అపార్ట్మెంట్ ఒక పోర్షన్ లో ఉండేవాళ్ళం. అప్పుడు పెద్దన్న చక్రవర్తి గారి దగ్గర పనిచేసేవాడు అండి. ఏవిఎంజీ రికార్డింగ్ థియేటర్ కి మా ఇంటి నుంచి ఎర్లీ మార్నింగ్ 6:15, 6:30కి బయలుదేరేవాడు. అక్కడ డైలీ 2 songs recording, 3 songs recording అలా ఉంటాయి. అండ్ బై ద టైమ్ హీ యూస్ టు కమ్ బ్యాక్, ఇట్ యూస్ టు బి 1:30, 2 o'clock ఇన్ ద నైట్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ఎర్లీ మార్నింగ్. సో తను ఎంత లేజీయో మీకు తెలియదు. సో రాజమౌళి గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ద షో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. ఎలా అనిపించింది మా సర్ప్రైజ్? కారణంగా నా ఎపిసోడ్ అంటే నా పాటలు పాడతారనుకుంటాను కానీ నాకు ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ఎన్ని షాక్లు ఇవ్వబోతున్నారు నాకు? ఇంకేం లేవంటే ఉన్నాయన్నమాట. ఓకే, ఐ విల్ వెయిట్. ఓకే సార్, ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడంతా పండగ వాతావరణంగా ఉంది. ఒక పక్కన కీరవాణి గారు, రాజమౌళి గారు పక్క పక్కనే కూర్చుని ఇప్పుడు మా పిల్లల పాటలు వినబోతున్నారు. సో లెట్స్ గో రైట్ ఇన్ టు ద షో. ఇవాల్టి మొట్టమొదటి పార్టిసిపెంట్ హరిప్రియ. శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా ప్రియ రాగాల లేఖ. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. నిన్ను చూసిన ఎదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని ఇది కాగిట హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. పెళ్లి చూపుల్లో నీలేసిన కదేమిటో మరి, సంధిపతుల్లో ప్రతి క్షణం నిరాశ కాదని. పెళ్లి చూపుల్లో నీలేసిన కదేమిటో మరి, నీటి కన్నుల్లో నిరీక్షణం నిరాశ కాదని. తప్పులు రాస్తే మన్నించు, తప్పక దర్శనం ఇప్పించు, ఎదుటో నుచుటో ఎసటో మజిలి నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. సపమని పదగా మరి సాస ని సరి సరి పద, సపమని పదగా మరి సాస ని సరి సరి పద. వాట్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ హరిప్రియ. మన మహాగురు గారిని అడిగే ముందు రాజమౌళి గారిని అడుగుదాన్ని ఈ పాటలు అనిపించిందాం.
చాలా బాగుందమ్మా. యాక్చువల్గా ఈ పాట చాలా పెద్ద హిట్ సాంగ్. నాకు పెద్ద ఇష్టం ఉండదు ఈ పాట, బట్ అంటే ఇప్పుడు తన పాడుతుంటే చాలా బాగుంది అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్. దట్స్ వెరీ ఆనెస్ట్. సో అది మంచి కితాబే. మరి హరిప్రియ, భావంలో అన్నిటికన్నా ఎందుకు తగ్గిందంటే, ఫస్ట్ జస్ట్ పాడేయడం కాకుండా ఆ పాటలో ఉన్న కంటెంట్ని బట్టి ఆ భావం అప్లై చేయాలి పాడేటప్పుడు. అట్లీస్ట్ మనకి కంటెంట్ తెలుసుకునే అంత అవగాహన మనకు లేకపోతే ఆ ఒరిజినల్ సింగర్ పాడిన దాంట్లో భావం కనిపెట్టి యాసిడ్గా దాన్ని రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఒక అమ్మాయి తనకి భర్త అవుతాడని తను ఆశపడుతున్నటువంటి ఒక అబ్బాయికి అందంగా రాసుకున్న ప్రేమలేఖ అది. అందులో అప్లై ఉండాల్సిన ఎఫెక్ట్ బదులు మామూలు బ్లాండ్గా కొంచెం భయపడుతున్నట్టుగా పాడావు, అందులో నేను తగ్గించాను అందులో. తర్వాత మైక్ కొంచెం క్లారిటీ మిస్ అయిందమ్మా, మైక్ పొజిషన్ మళ్ళీ అందులో గాత్రశుద్ధిలో కూడా కొంచెం తగ్గించడానికి కారణం అదే. శృతి బాగుంది, బట్ నేను ఇది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఒక చిన్న డౌట్ అడగొచ్చా? మైక్ పొజిషన్ బాగోపోతే గాత్రశుద్ధి తనకెలా తగ్గిస్తారు? తప్పు కదా అది, అంటే టెక్నికల్ ప్రాబ్లం. ఆ గాత్రశుద్ధి అనే సెక్షన్లో వీళ్ళందరికీ మొదటి నుంచి చెప్తున్నాను, మీరు పాడింది బయటికి ప్రాపర్గా ప్రజెంట్ అవ్వాలంటే మైక్ పట్టుకునే పొజిషన్ ప్రాక్టీస్ చేయండి. మాకు తెలియకపోతే ఇంకా పాడి ప్రయోజనం లేదు కదా. తర్వాత జనరల్గా వాయిస్ కల్చర్, పాడే విధానం, ఈ టోటాలిటీ అనమాట. సో దాన్ని బట్టి చెప్పాను అనమాట. బట్ ఎనీవే నేను కొంచెం శృతిలో కన్సిడర్ చేసి ఒకటి, భావంలో కూడా ఒకటి, ఇంకా కూడా తప్పులు రాస్తే మన్నించు, తప్పక మార్కులు ఇప్పించు అని కనబడుతుంది నాకు. ఓకే, మన్నించి గాత్రశుద్ధికి రాజమౌళి చెప్పాడు కాబట్టి దానికి సంబంధం ఉంది. అయినా కానీ నెక్స్ట్ టైం మైక్ పొజిషన్ చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా. 5 ఇది లాక్ చేస్తున్నాను. సో ఇది లాక్ చేస్తే 28. She hasn't been well today, and it just kind of, I think, affected. అది ఇందాకే చెప్తే ఇంకో 2 మార్కులు వచ్చేవేమో కదా. Sir, any medical concessions? That's why I added 3 more marks. Okay, sir. లాక్ అయిపోయింది. సో 28 is your score. హరిప్రియ, ఎందుకు కంటతడి, ఎందుకు అలాగా? She hasn't been well and she's upset about that. That's the only reason. See, Anuj, I know about her performance, but ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అట్లా వచ్చింది. బట్ ఐ పర్ఫెక్ట్లీ నో అబౌట్ యూ. ఎన్ని ఎపిసోడ్ నుంచి నేను చూస్తా ఉన్నాను, నీ పాట వింటా ఉన్నాను కదా. సో యూ డోంట్ వరీ అండ్ జస్ట్ బీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. ఓకేనా హరిప్రియ? బీ బ్రేవ్, బీ బోల్డ్, ఓకేనా? బీ హ్యాపీ. ఇది విజేత. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో నేను చెప్పే ముందు కీరవాణి గారి సినీ గీతాల సమర్పణలో కాసేపు బ్రేక్ ఏర్పడం. టేక్ ఎ బ్రేక్. మంచి ఊపు అందుకుంది. జై ఆంధ్ర! ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ! ఈ సీమ కోసం నా ప్రాణాలే కాదు, నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ! ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం teluguone.com. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీకుమారి. పెళ్ళిడుకొచ్చిన ఒంటిగా ఉన్నాను, పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఏడతానున్నాడు
ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? ఓ నా ఊహలో అందగాడు. నాన్సొద్దు. స్టేజ్ అంతా షేక్ అయిపోయింది. ఆడియన్స్ బ్రేక్ డాన్స్ చేస్తారు. నువ్వు ఎదుర్కొండానే చూసుకోవచ్చమ్మా. ఎదుర్కొండా లక్షణంగా ఉంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఒక మగాడు చాలా సినిమాల్లో ఈ పాట మీకు ఇష్టం? చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం. అండ్ సింహాద్రి కంపోజింగ్ కి మెడ్రాస్ వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడే ఈ పాట రికార్డ్ చేశాను. తన కంపోజింగ్ వదిలిపెట్టి ఇంక ఈ పాట హమ్ చేస్తా కూర్చున్నాను. నేనే తిట్టాల్సి వచ్చింది. వేరే వాళ్ళ పాట మనకెందుకు, అది వదిలేద్దాం, మన పనిలో పడదామంటే లేదు పాట బాగా నచ్చిందని హమ్ చేస్తూ కూర్చోవడం అనమాట. రోజంతా హమ్ చేసేవాడు. ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయేమో అనుకున్నాను నేను. అవునా, మీరు ఎక్స్పెక్ట్ చేశా. అయితే మీరు కూడా మా వాళ్ళతో కలిసి కాస్త దెబ్బలాడండి. మీరు పక్కనే ఈజీ యాక్సెస్ మీకు. సో మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. అంటే ఇది ఫస్ట్ సాకి ఉంది కదమ్మా, పెళ్ళిడుకొచ్చినా, అది ఉంది టఫ్ అమ్మా కొంచెం. నా పాటలు పాడినప్పుడు ఏంటంటే ప్రతిదీ నాకు బై హార్ట్ కాబట్టి ప్రతి గమకం ప్రతి న్యూయాన్సెస్ కరెక్ట్గా రాకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని నా పాటలు సింగర్స్ పాడినప్పుడు మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి జనరల్గా. ఏడతాను వాడు ఒక్కగానొక్క మగాడు, అవన్నీ కొంచెం డీటెయిల్డ్గా రాలేదమ్మా, కొంచెం మిస్ అయింది. బట్ వన్స్ రిథమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి ఊపు అందుకుంది. ఎందుకంటే ఇది కరీంనగర్ బ్యాచ్ కదా. So but I feel with her voice clarity and with her expressions she deserves a little more. Now that Rajamouli is behind you, let me think. Like always, I am adding in the second one, Gata Shruti, one more mark. So 31 is your score, which is very good. కీరవాణి గారు, ఇవాళ మీ సర్ప్రైజెస్ ఇంకొకటి ఉంది, అదేంటో చూద్దామా?
సార్ ఈవిడెవరో చెప్తారా మాకు? ఆవిడ మా ఉమ్మడి కుటుంబంలో నన్ను, మా తమ్ముళ్ళని, చెల్లెళ్ళని సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ మా ఇంట్లో రక్తంలా కలిసిపోయిన ఒక ఆత్మబంధం అనొచ్చు. ఆవిడ పేరు నరసమ్మ గారు. మేమంతా నరసింహమ్మ అంటాం. మా అమ్మగారిని పెంచారు. మా అమ్మగారి తర్వాత మమ్మల్ని కూడా పెంచారు. ఆవిడ ఇప్పుడు లేరు, ఇప్పుడు గతించి చాలా సంవత్సరాలు అయింది. ఆత్మబంధు ఇస్ ద రైట్ వర్డ్. అందరికన్నా ఎక్కువ నాకే అనుబంధం ఉంది. ఓకే సార్, ఈ అనుబంధంతో పాటు ఇంకో చిన్న అనుబంధం గురించి కూడా మీకు వ్యక్తపరచాలనుకుంటోంది మాళవిక. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు కూడా తెలియట్లేదు. ఐ వాజ్ ఆల్ ఆఫ్ 15 years old. గంగోత్రి సినిమాలో నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడించారు సార్. నా మీద నమ్మకం ఉంచి అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నన్ను అప్పటి నుంచి త్రూ అవుట్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మీన్ ఎ లాట్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ విజేతలో మా మహాగురు, బట్ పర్సనల్గా నాకు ఇంత మంచి బ్రేక్ ఇచ్చి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నందుకు నా మహాగురువు కీరవాణి గారని నేను అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. సర్ప్రైజులు చాలా బాగున్నాయి కరుణ్య. బట్ మాళవిక, దీనిలో కేవలం నీకు టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు షైన్ అవుతున్నావు. ఒకరికొకరు ఉపయోగపడతాం. నీతో పాడించానంటే అదే నేను దేశ సేవ చేయలేదు, నేను నా స్వార్థం. అది నీకు మంచి వాయిస్ ఉంది, నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. సో నీకు అదృష్టం ఉంది, కృషి ఉంది, స్వయం కృషి ఉంది. పైకి వస్తున్నావు, ఇంకా పైకి వస్తావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ అవబోయే ముందు ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి కీబోర్డ్ ఆర్టిస్ట్తో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటే ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్. నాకు చాలా నచ్చింది. ముందు అది చాలా నచ్చింది. కాసేపటి తర్వాత నేను తనతో పాడించి మీకు అందరికీ సర్ప్రైజ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఓన్లీ మ్యూజిక్ రియాలిటీ షో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. నెక్స్ట్ మరో ఆణిముత్యం తీసుకుని వస్తోంది మన ముందుకి ప్రసన్న. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెన్నెలింటికి. జో జో వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.
ఒప్పుకోండి దారికి. వెరీ నైస్, వెరీ రిఫ్రెషింగ్. సో డైరెక్ట్ గా మనం రాజమౌళి గారి దగ్గరికి వెళ్దాం. సార్, పర్ఫార్మెన్స్ చెప్పే ముందు నాకు మ్యూజిషియన్స్ అంటే భయం. నాకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో ఉన్న టెక్నీషియన్స్ గురించి ఏదన్నా వెళ్ళి చెప్పాలంటే భయం. ఐ మీన్ నాకున్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో మ్యూజిక్ నాలెడ్జ్ చాలా తక్కువ. ఒక్క నిమిషం, ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్ ఏం కాదు, తను బాగా పాడతాడు. కాసేపటి తర్వాత నేను తనతో పాడించి మీకు అందరికీ సర్ప్రైజ్. నాకు యాక్చువల్గా విన్న పాట హార్మోనియంతో పాటు విన్నా కదండి 86. అప్పుడే అలా పాడితే ఇప్పుడు ఇంకెలా పాడాలనేది కూడా మీకు ఒక ఇమాజినేషన్, ఒక సస్పెన్స్ ఉంటుంది కదా, మరి సస్పెన్స్ పోవాలి కదా. నేను మధ్యలోనే పారిపోతాను. మీరేదో అన్నారు కదా అని చెప్పి. ఓకే, నాకు మ్యూజిషియన్స్ అంటే భయం. స్టార్ట్ అవబోయే ముందు అమ్మాయి అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళి కీబోర్డ్ ఆర్టిస్ట్ తో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటే ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్. నాకు చాలా నచ్చింది ముందు, అది చాలా నచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అండ్ షీ సాంగ్ వెరీ వెల్. అగైన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై వెరీ 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 ఫేవరెట్ సాంగ్స్. బాలు గారు ఎక్స్ట్రాడినరీగా పాడారు. అండ్ షీ ట్రైడ్ దాట్. బాలు గారు పాడినప్పుడు, ఆ పాట పాడినప్పుడు గొంతలాగా గాద్గంగా అయ్యి స్లోగా అలా అవుట్ ఆఫ్ టెంపో వెళ్ళి అందుకుంటుంది. చాలా చాలా అద్భుతం అది. షీ ట్రైడ్ టు డూ దట్ అండ్ ఐ థింక్ షీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో భావంకి 4 ఇవ్వడం చాలా అన్యాయం. చాలా బాగా పాడింది. ఐ థింక్ భావానికి అది 4 రావడం మా దగ్గర చాలా ఎక్కువ. ఈ ప్రోగ్రాము రాజమౌళి మన దగ్గరికి సర్ప్రైజ్ గా వచ్చి విజిట్ చేస్తే వచ్చిన ఎపిసోడ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చూసారంటే నన్ను తెగ తిట్టుకుంటారు, ముందర ఎందుకు రప్పించలేదు అని చెప్పి. మా తరఫున వకాల్తా పుచ్చుకుని అన్ని మార్కులు పెంచేసేవారు కదా. నేను ఈ పర్టికులర్ పెర్ఫార్మెన్స్ రిజల్ట్ చెప్తాను. తప్పకుండా. ఇంకా నేను లాక్ చేయలే కదా ప్రసన్న. ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్ +5 -2. గాత్ర శుద్ధిలో +2, దట్ మేక్స్ 10. మై గాడ్. ఉచ్చారణలో 1, శృతిలో 1, భావంలో 1. +5 అయిపోయిందా? -2 అగైన్. గెట్ రెడీ ఫర్ -2 అగైన్. గాత్ర శుద్ధిలో -2. ఎందుకంటే నీ వాయిస్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అని పాడాలిగా, మరి అది నా 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 అది కాదు, నా 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 అది ట్యూన్ తప్పు. ఆ రేంజ్ నీకు పలకట్లేదు, నాకు అర్థమవుతా ఉంది. సో నువ్వు పాట సెలెక్ట్ చేసుకునేటప్పుడే నువ్వు కీబోర్డ్ ప్లేయర్లతో మాట్లాడుకుంటావో లేకపోతే మీ గురువు గారితో చెప్తావో. మాళవిక, మరి కొంచెం శృతి పైన పెట్టించడం అది కూడా వచ్చింది కదా, మరి ఎందుకు నువ్వు పైన పెట్టించలేదు? పైన మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఏం చేస్తాం, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీవే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూద్దాం. ఓకే, టోటల్ 36. ప్రేక్షక శ్రేష్ఠాయ నమః. బ్రేక్ పత్రం సమర్పయామి. టేక్ ఎ బ్రేక్. చాలా కాన్ఫిడెంట్ గా పాడింది. కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువైనాయి. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. విశిష్ట ప్రేక్షకాయ నమః. చిత్రగీతా పత్రం పూజయామి. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి కీరవాణి గారి పాటల స్పెషల్ రౌండ్ లో ఈ థీమ్ బేస్డ్ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ లహరి. లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కొస్తనాని
తెస్తనాడి తాగపోతివి లగడీకా పూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాడి తాగపోతివి లాలు దర్వాజలస్తరు బోనాల్ పండగ కొత్తనాడి తాగపోతివి లగడీకా పూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాడి తాగపోతివి మళ్ళా ఒట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి లాలు దర్వాజలస్తరు బోనాల్ పండగ కొత్తనాడి తాగపోతివి లగడీకా పూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాడి తాగపోతివి ఆడే సరిగాడు నాకు లాఠీ పోలీసు ఓడు ఆడే పెంచి నన్ను సై 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 కృష్ణ కొంటేవాడు ఇంకా కొంటేవాడు కన్నే కొట్టిండు నాకు హై 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 నమలి పెంచు ఒకటి తక్కువ ఆడి పొగరు చూసి తగడి మక్కువ యాహనాకు మాత్రమేమి తక్కువ ఆడి పుస్తే కట్టి మెడివి డబ్బగా యాడికో మొక్కుతాడు వేసినా ముంగుదాడు కొంగులాగి కోడితోని కుంకుమల్లు వేసుకున్న ఏడుగైన గండి పూసనేడు మళ్ళీ చెప్పుకున్న సమజైనదా లాలు అరే బుల్బుల్ నీ వేషం ఏమిటి, ఆ భాష ఏమిటి? వెరీ గుడ్. రాజమౌళి గారిని అడుగుదాం ఆయన రెస్పాన్స్ ఏంటో. సార్ చాలా బాగుంది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా పాడింది. ఐ థింక్ మాళవిక మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫర్ హర్ గ్రూప్. దట్ ఐ మీన్ ఇంకా ఓన్లీ 4 songs అయినాయి, బట్ 2 songs విన్నదాన్ని బట్టి గుడ్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంది. చాలా బాగుంది. షీఈ్ వెరీ కాన్ఫిడెంట్లీ సింగింగ్. సార్ సాహిత్యకి 50కి 50 మార్కులు. లహరికా సార్ సాహిత్యకి సాహిత్ ఇంకా పాడనే లేదు సార్. సాహితీ అనే అమ్మాయికి నేను చెప్పానా ఈ పాట రాసిన సాహితీ గారికి లాలు దర్వాజలస్తర్ అనే పాట ఎంత హిట్ సాంగ్ అంటే సీనియర్ మోస్ట్ రైటర్ ఆయనే పల్లవి ట్యూన్ ఆయనే ఇచ్చారు. సో అందుకనే 50కి 50 మార్కులు సాహితీ గారికి అన్నాను. సాహితీ కంగారు పడింది నేను పాడు. సరే నువ్వు బాగా పాడావమ్మా. అయితే భావంలో ఎందుకు తగ్గించానంటే ఆ ఫోకిష్గా నువ్వు పాడడానికి ఆ ఫోక్ స్టైల్లో పాడడానికి ట్రై చేస్తావు, బట్ వెటకారంగా పాడావు. శైలజ గారు పాడారు ఈ పాట, వెటకారంగా పాడలేదు. భర్త మీదో ఒక లవర్ మీదో ఒక అమ్మాయి పండగకు వస్తాను రాలేదు అని చెప్పి కంప్లైంట్లో చిన్న గారం ఉంటుంది, చిన్న గోముగా పాడాలి తప్ప కొంచెం వెటకారం పాటలు ఎక్కువైనాయి. శృతి కూడా చరణాల్లో కొంచెం మిస్ అయింది. కొంచెం మాళవిక అర్థం అవ్వలేదు నీకు. స్లో సాంగ్స్ పాడినప్పుడు మీరు మార్క్స్ ఎక్కువ. మా అమ్మాయికి చుక్కలారా చూపులారా పాడిన అమ్మాయికి ఎందుకు బాగా మార్కులు వచ్చినాయా? అందులో స్కోర్ చేస్తారనమాట. మ్యూజిక్ అంటేనే ఇట్స్ స్లో మెలోడీ. ఇక్కడ ఎవరు డాన్స్ చేయట్లే కదా. అంటే ఈ పాట పాడినా మార్క్స్ స్కోర్ చేయొచ్చు, బట్ డిఫికల్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి. గాత్ర శుద్ధి కూడా బాగుంది. సో నేను కొంచెం ఎవరితోనూ రికమెండ్ చేయించుకోకుండా నేను పెంచేస్తాను, ఎందుకన్నా మంచిది. గాత్ర శుద్ధిలో 1 మార్క్ పెంచుతున్నాను. మైక్ చరణాలు నువ్వు మైక్ సరిగ్గా పట్టుకోలేదు, సరిగ్గా నాకు వినపడలేదు చరణం సరిగ్గా. భావం 1 మార్కు, ఉచ్చారణలో 1, శృతి పెంచనమ్మా, శృతికి మిస్ అయింది, సో అలా ఉంచేయాలి. ఉచ్చారణలో 1. సో లాకింగ్ 29. తప్పులు వస్తే మన్నించని ఇప్పుడు అందరిని అడగాలి నేను. ఎవరికన్నా కోపం ఉంటే మార్కులు వేయచ్చు. జడ్జి సీట్లో కూర్చున్న వాళ్ళని కంటెస్టెంట్ చేయడం అంటే ఎక్కడన్నా ఉందా అసలు ఇది ఇట్లాంటిది? అది కూడా మీ పాటల స్పెషల్. ఓకే.
రీసెంట్ గా రిలీజ్ అయిన మగధీర సినిమా కోసం, అందులో నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. యాక్చువల్ గా దీనికోసం ముందర వేరే పాట రికార్డ్ చేసాం. అదేంటో మరి రాజమౌళి నోట్ నుంచే విందాం. మార్కులేస్తే ఫస్ట్ ఆ లైవ్ లో 0 వచ్చేస్తుంది.